నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. ఏదైతే చూస్తున్నామో గత 7-8 రోజుల నుంచి ఎక్కడ చూసినా బోర్గాం ఇష్యూ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదండి. ప్రజెంట్ ఆ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తుంది మనకు తెలంగాణ క్రీడా ప్రాంగణము, గ్రామం బోర్గాం, రాళ్ల బోర్గాం అని చెప్తారు దీనికి. ఇది ఏదైతే చూస్తున్నామో బుద్ధుని స్టాచ్యూ తీశారు అన్న వార్తలు అందరికి తెలిసిన విషయమే. ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పైన ఉంది, అదే కాకుండా బుద్ధుని విగ్రహం కింద ఉంది. ఇక్కడ మనం క్లారిటీగా కనిపిస్తుంది మిత్రులారా, ఒకసారి చూడండి. మీకు కూడా క్లారిటీగా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకోసం అంటే ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు చాలా మంది. అదే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న అక్కడ దీనికి దానికి డిఫరెంట్ చాలా ఉంది, డిఫరెంట్. ఒకసారి మీకు వస్తే ఇంకా క్లారిటీగా నేను చూపిస్తాను. ఎందుకోసం అంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ రక్షణగా ఉంది, అక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నారు. మరి ఇక్కడ మనం వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. ఎందుకోసం అంటే ఏదైతే వాస్తవాలు ఉన్నాయో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాము. ఏదైతే బుద్ధుని స్టాచ్యూ పైన జరిగిన సంభాషణ కావచ్చు, సంఘటన కావచ్చు, ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ చూస్తున్నాం మనము. ఇక్కడ ఈ దగ్గర ఈ పక్కన ఏదైతే ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది మనకు క్లారిటీగా తీసిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఏంటి బిఫోర్ ఏంటి ఇది కనిపిస్తున్నది. మరి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, అక్కడ 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 కూడా కనిపిస్తుంది. అక్కడ ఇదే అండి మనము చూస్తున్నాము. దీనికి దానికి దాదాపు ఒక 2 ఎకరాలు డిఫరెంట్ ఉంది. మరి చూడాలా, మరి దానికి దీనికి 2 ఎకరాలు డిఫరెంట్ ఉంది. మనమైతే ఏదైతే కనిపిస్తుందో మరి ఇక్కడ విగ్రహం కూడా చూపి, అక్కడ తీసిన విగ్రహం కూడా చూపి. ఇదే అండి కనిపిస్తుంది. ఇది బోర్గాం, రాళ్ల బోర్గాం ఇష్యూ. మరి ఎస్ఐ గారు కూడా వస్తున్నారు అనుకుంటా, వాళ్ళతో కూడా మాట్లాడడానికి మనం ట్రై చేద్దాం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇష్యూ ఎలా అవుతుందో ఏమవుతుందో కూడా మనకు తెలియదు. నమో బుద్ధాలు ఎక్కడైనా ఎక్కడ కూడా అట్లా కనిపిస్తున్నాయి, మనకు కూడా ఇంకా క్లారిటీ తెలియదు. ఇంకా వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా రక్షణగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం, వాళ్ళు కూడా ఏమంటారు ఏమిటోమని. ఈ ఇష్యూ అయితే చాలా పెద్దగా కనిపిస్తున్నది. మరి చూడాలా, డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు. ఏదైతే అదే కాకుండా ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. క్రీడా ప్రాంగణం కూడా ముంగట ఉంది ఇక్కడ. ఏదైతే ఇట్లా అది చూపించినా, అది దగ్గర చూపి ఒకసారి, అది చూపెట్టు. ఇట్రా మళ్ళా, ఇట్రా. క్రీడా ప్రాంగణం కూడా ఇటు ఉంది. సార్ చెప్పండి. తెలంగాణ 56 సార్, తెలంగాణ 56 సార్. ఏదైతే ఇక్కడ జరిగిన అన్నయ్య ఫోన్ చేశారు, తీయమని చెప్పారు అంతే. గ్రామస్తులు ఫోన్ చేశారు సార్. వీడియో మీ ఇష్టం, మీరు పర్మిషన్ ఇస్తే తీసుకుంటాం. ఇక్కడ నుంచే చూపిస్తున్నాము. తీయద్దంటే మేము ఆపేస్తాం, మాకేముంది సార్. మీరే చెప్పాలి డిపార్ట్మెంట్ వాళ్ళు. తీయండి అంటే తీస్తాము, వద్దంటే తీయం సార్. దాంట్లో ఏముంది చెప్పండి. ఏదైతే కనిపిస్తుంది మిత్రులారా, గత వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా రాళ్ల బోర్గాం ఇష్యూ అయితే మాత్రం ఇక్కడ ఏమాత్రం తగ్గట్లేదు. ఇదే కాకుండా మనం ఇక్కడ నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి మరి చూస్తున్నాము. ఏదైతే ఇక్కడ బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి అన్నట్టు స్టాచ్యూ, బుద్ధుని విగ్రహం కూడా క్లారిటీగా మనకు కనిపిస్తుంది. ఎందుకోసం అంటే మనం ఏదైతే చూస్తున్నామో నమో బుద్ధ అనే పేర్లు కూడా చాలా కనిపిస్తున్నాయి మిత్రులారా. మీరు చూడండి, వాస్తవంగా ఏంటంటే ఇక్కడ బుద్ధుని స్టాచ్యూ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అన్నట్టు మనకు క్లారిటీగా కనిపిస్తున్నది. ఎందుకోసం అంటే మనకు ఇక్కడ స్టాచ్యూ కూర్చోనట్టు మనకు క్లారిటీగా కనిపిస్తున్నాయి. కొన్ని చెప్పులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. చూపించండి మంచి. మరి ఎక్కడ చూసినా ఏదైతే ఈ స్టాచ్యూ మరి ఎలా కూర్చోబెట్టారన్నది మనకు ఇంకా క్లారిటీగా మనకు తెలియదు, ఎవరు లేరు కూడా. అదే కాకుండా ఇక్కడ మంచిగా చూపెట్టు. ఇదే అండి బుద్ధుని స్టాచ్యూ ఏదైతే కూర్చోబెట్టారో ఇది వాస్తవం మిత్రులారా. ఇక్కడైతే మరి తీసినట్టు ఇక కొందరు మనకు సలహాదారుకి అయితే చాలా కాల్ చేసి ఏమంటున్నారంటే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లో తీసుకోవద్దు, ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. నిన్న కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది, అది వాళ్ళు కూడా చెప్పారు. మరి అదే కాకుండా దీనికి దానికి డిఫరెంట్ ఏదైతే హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు మధ్యలో 2 acres గ్యాప్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది మనకు 1 acre వరకు ఇక్కడ గ్యాప్ ఉంది. అది చాలా పైన ఉంది, ఇది చాలా కింద కనిపిస్తుంది. హనుమాన్ టెంపుల్ చాలా గ్యాప్ ఉంది. మరి బందోబస్తు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మనం చూస్తున్నాం ఏదైతే హనుమాన్ టెంపుల్కి దీనికి దాదాపు ఒక 2 ఎకరాల మధ్య గ్యాప్ ఉందండి. ఏదైతే మనకు కనిపిస్తుందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సహకరిస్తున్నారు. అదే కాకుండా మనకు కనిపిస్తున్నాం ఏదైతే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని మనకు తెలియజేయడం కనిపిస్తుంది.
అదే కాకుండా ఎక్కడ చూసినా నమో బుద్ధ అని పేరు రాసుకున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లారిటీగా మనకు కనిపిస్తుంది. ఏదైతే మనకు మిత్రులారా మీరు చూడండి, ఏదైతే ఇది వాస్తవాలా నిజ వాస్తవాలా మనం వచ్చి క్లారిటీగా మనం ఉన్నది వాస్తవాలా చెప్తున్నాము. అదే కాకుండా ఇక్కడ బందోబస్తు పోలీస్ మాత్రం బందోబస్తు కనిపిస్తుంది. ఏదైతే హనుమాన్ విగ్రహం ఏదైతే కనిపిస్తుందో ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు దానికి దీనికి 1 ఎకరంన్నర డిఫరెంట్ ఉన్నట్టు ఉంది. మరి ఇదైతే మనకు తెలిసిన వార్తలు మిత్రులారా. ఇంకా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారు మనకు. ఏదైతే వాళ్ళు రక్షణగా ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఎవరు రానియట్లేదు కూడా, ఎవరు రావట్లేదు. 144 సెక్షన్ ఉంది అనుకుంటే నాకు తెలిసి అయితే మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తారు, ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. అదే కాకుండా ఇదైతే అండి మాకు తెలిసిన వార్త అయితే ప్రకారం అయితే మాకు ఇది కనిపిస్తుంది. మరి ఇంకా తెలియాల్సిన నిజాలు ఎవరైనా చెప్తా అనుకుంటే మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.